దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ఇంతవరకు ప్రభు మాట ఆలకిస్తూ వచ్చి ఉన్నాం. ఎవరైతే హృదయపూర్వకముగా ప్రభు స్థానంలో గడుపుతారో, ఆయన ఎదుట ఉంటారో, అటు వారిని ప్రభు వర్ధిల్ల చేస్తాడని మనం వింటూ వచ్చాం. అయితే ఈ సమయంలో మరి వచ్చిన వాక్యం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5, 6 వచనాలు చూద్దాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. అందరం చదువుదాం ఒకసారి, చేతులు ఎత్తి హల్లెలూయా. చాలండి. రాయబడిన మాటలు మనం కనుక గమనించగలిగితే, మనస్ఫూర్తికంగా ఎవరైనా ఉంటారంటే అటివారు యథార్థవంతులై ఉంటారు. యథార్థవంతులు మాత్రమే ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. లేదంటే చేసే కార్యము లేదా ఆలోచన అంతా కూడా వేరువేరుగా ఉంటాయండి. పైకేమో కార్యం చేస్తున్నాం అన్నట్లుగా ఉంటారు, కానీ ఆలోచన చెప్తూ ఉన్నాను అన్నట్లుగా ఉంటారు, కానీ లోపలట ఓ రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. యథార్థంగా ఉండే వాళ్ళు మాత్రమే మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో పనిచేయగలరు. దేవుని యొక్క కార్యాలు యథార్థవంతులు మాత్రమే చేయగలరు. యథార్థవంతులు మాత్రమే ఆయన కార్యాన్ని ప్రారంభించగలరు, ఆయన కార్యాన్ని సంపూర్ణపరచగలరు. అందుకే హిజ్కియా గారు అంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2, 3 వాక్యాలు వచ్చిన ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయులున్నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించినట. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ హిజ్కియా అయితే మందిర పని ప్రారంభించాడో, ఇదిగో ఆ హిజ్కియా గారే ఇక మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయనకి ఒక సమస్య వచ్చిందండి. హిజ్కియా గారు పని ప్రారంభించినప్పుడు అంత క్షేమంగా ఉంది, ఆరోగ్యం మంచిగా ఉంది, తను ఒక రాజుగా ఉండి అధికారం అంతా అతని చేతిలో ఉంది. అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. నచ్చినట్లు ప్రవర్తించవచ్చు, కానీ తన పితరులు ప్రవర్తించినట్లుగా యెహోవాకి వ్యతిరేకముగా ప్రవర్తించవచ్చు, కానీ ఈ వ్యక్తి మాత్రం అలాగూ చేయలేదట. దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడో, అతని వలె ఈయన కూడా యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడట. చిన్న వయసు నుంచే దేవుని యొక్క మందిరం పట్ల బహుశ్రద్ధ ఆసక్తులు నిలిపినవాడుగా ఉన్నాడు. ఒక్కొక్క వయసు వచ్చే కొద్దీ ఒక్కొక్క పని ప్రారంభిస్తూ ఆ మందిరాన్ని బాగు చేయడం అయితేమి, ఆ మందిరంలో ఉన్నటువంటి యాజకుల్ని స్థిరపరచడం అయితేమి,
ఆ మందిరంలో కావాల్సిన ఒక్కొక్క వస్తువుని కూడా తన రాజ్య పరిపాలనలో అట సమకూరుస్తూ వచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చేస్తారంటే యథార్థవంతులు మాత్రమే ఇటు కార్యాన్ని చేయగలరు. దేవుని దృష్టిలో యథార్థంగా ఎవరైతే ఉంటారో, లేదా దేవునికి యథార్థంగా ఎవరైతే ఉంటారో అట్టి వారు మాత్రమే దేవుని యొక్క ఆలోచన పట్ల, ఆయన కార్యాల పట్ల దృష్టి నిలుపుతారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ హిజ్కియా గారికి ఒక మరణకరమైన రోగం వస్తుందండి. ఒక రోగం వస్తుంది. ఆ రోగం బట్టి ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితి దరిచేరుతుంది. దేవాది దేవుడే ఒక సేవకుని ద్వారా ఆ యొక్క విషయాన్ని ఈ హిజ్కియా గారికి తెలియజేస్తారు. ఇదిగో నువ్వు వెళ్ళి పలానా హిజ్కియా రాజుతో వెళ్ళి మాట్లాడు, నీవు మరణం కాబోతూ ఉన్నావు, నీ ఇంటిని ఏం చేయాలట, ఇంటిని చక్కబెట్టుకో. హిజ్కియా నువ్వు మరణించబోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి దేవుని యొక్క వాక్కు హిజ్కియా గారికి వినబడింది. అయితే ఇల్లు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, మనము నివాసం చేస్తున్న మన కుటుంబము బ్రతుకుతున్నటువంటి ఇల్లు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నివసించే ఇల్లు మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ హిజ్కియా కూడా అలాగే తన ఇంట్లోకి వెళ్ళాడండి. ఇంట్లోనికి వెళ్ళి దేవుడు చెప్పాడు కదా, నీ ఇంటిని చక్క పెట్టుకో అని. ఇంట్లో ఏమేమి ఉంటాయండి? ఇంట్లో వంట సామాగ్రి ఉంటాయి, మనం వేసుకోవాల్సిన వస్త్రాలు ఉంటాయి, ఇంకా కొన్ని రకాల వస్తువులు, అలంకరించినటువంటి వస్తువులు ఆ ఇంట్లో ఉంటాయి. అతని ఇంట్లో గబగబా ఇంట్లోకి వెళ్ళి ఏమైనా కింద పడ్డా ఏమైనా చూడలేదట, కింద పడ్డా ఏమని చెప్పి హడావిడిగా చూడలేదట. ఈ దినాలు మనం గమనిస్తే ఇంట్లో నుంచి ఉదయం బయలుదేరి ఏదైనా పనికి వెళ్ళామనుకోండి, మరలా సాయంత్రానికి తిరిగి ఇంటికి రావాలి. పక్షట మొత్తం తిరిగి చివరికి ఏం చేస్తుంది, గూటికి వస్తుంది. అట్లాగే మనిషి కూడా ఏ దేశం పోయినా కానీ ఒక దినాన ఖచ్చితంగా తన ఇంటికి రావాలి. ఆ వచ్చేసరికి ఈ దినాలు అయితే కోతులు విపరీతంగా పెరిగిపోయాయండి. ఎక్కడ చూసినా కోతులే. ఇంట్లో తలుపేసి పనికి వచ్చేసరికి ఆ పంచలో ఏమైనా ఉన్నాయంటే అది వస్తువులు కానీ బట్టలు కానీ ఏదైనా గందరగోళం చేస్తూ ఉన్నాయి. ఒక ఇంటిని చూశాను ఈ మధ్యకాలంలో, కూరగాయల కోసం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో కోతులు భయంకరంగా ఉంటాయి. ఆ జరిగిన కార్యం అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు. చూసేసరికి అక్కడున్న గూట్లో కొన్ని దుప్పట్లు పెట్టారు వాళ్ళు, అవన్నీ కింద పడేసాయి. చదువుకుంటా బుక్కులు పెట్టాడు పక్కన, ఆ బుక్కులన్నీ కింద పడేసాయి. చూడడానికి గందరగోళంగా ఉంది ఇల్లు. ఏంది ప్రభు అంటే అన్న చెప్తారు తర్వాత, కోతులు ఈ రకంగా చేస్తున్నాయ్యా, ఇంటికి తాళం వేయకపోతే ఆ ఇంట్లో గందరగోళమే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది కోతి లక్షణం, గందరగోళం చేస్తుంది. అట్లాగే హిజ్కియా గారట ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పడిపోయాయేమో, ఏదైనా ఉండవలసిన చోట ఉండకుండా వేరే చోట ఉందేమో అని చెప్పి ఆలోచన చేయలేదట. ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని నిత్యము భయభక్తులు కలిగి బ్రతికేవాడు. కనుక ఈ వ్యక్తి చేసిన కార్యం ఏంటంటే, యెహోవా మాట చెప్పాడు, ఇల్లు అనగా నేను ఉంటున్న ఇల్లు కాదు, కానీ ఇదిగో నా జీవితమే నా క్రియలే అని గ్రహించిన వాడై తన ఇంటిని చక్కబెట్టుకోవటానికి గోడ తట్టు తిరిగి
కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశారట. కన్నీరు కారుస్తూ ప్రభు స్థానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను ఎలాగూ యథార్థంగా బ్రతికానో, ఎంత నమ్మకంగా ఉన్నానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ప్రభు స్థానంలో ప్రార్థన చేస్తూ వచ్చాడండి. సాధారణ మనం ఆలోచించగలిగితే ఆ వ్యక్తి ఒక రాజుగా ఉన్నాడు. అయితే రాజు అయినప్పటికీ తన పూర్వకాలంలోట దేవునికి ఎలాగున్నాడు? యథార్థంగా నమ్మకంగా బ్రతికాడు. దేవుని పని అంటే ముందున్నాడు. ఎవరు పట్టించుకోకపోయినా ఆ వ్యక్తి ముందు నిలిచి సమస్తాన్ని చక్కబెట్టాడు. ఇది నాళ్ళు మనలో కూడా చాలామంది దేవుని యొక్క పని విషయంలో ఆసక్తిలో ఉంటూ ఉన్నాం. దేవుని పరిచర్య అంటే ముందు ఉంటూ ఉన్నారు. ఇగో పరిచర్య ఉంది అంటే అక్కడ నేను ఉండాలి అనే మనసు కలిగిన వారు కూడా కొంతమంది నేను ఎరుగుదును. అయితే ఈజియా గారు అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అది అనొచ్చు, ఏంది ప్రభువా, ఇంత నమ్మకంగా నేను ఉంటే, ఇంత యథార్థంగా నేను ఉండి నీ మందిరం ముందు పాడైపోయింది, దాన్ని బాగు చేసింది ఎవరు? నేనే. నీ మందిరాల్లో వస్తువులు ఏమీ లేవు, తీసుకొచ్చి పెట్టింది ఎవరు? నేను. అలాంటి నాకు ఇదా నువ్విచ్చే బహుమానం? ఇంత నమ్మకంగా బ్రతికిన నాకు ఇదా నువ్విచ్చే బహుమానం అని చెప్పి దేవుని మీద తిరగబడలేదండి, దేవుని మీద కోపడలేదు. మనమైతే అలాగే అంటాం. ఒకవేళ బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి అట భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూస్తాడట. అనగా దుష్టులు లేదా దేవుని భయము లేనివారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారట మంచిగా ఉన్నారట. తినటానికి ఏ కొదువ లేదు, ధరించుకోవటానికి ఏమీ తక్కువ లేదు, ఉండే ఇల్లు కూడా మంచిగా ఉంది, చక్కగా తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, వారికి నచ్చినట్లు చేస్తూ ఉన్నారు. మనసుకు ఏది నచ్చితే అది చేస్తూ ఉన్నారు. వారిని అడ్డుపడేవారు ఎవరు కూడా లేరు. అయితే ఈ భక్తులట వాళ్ళ వైపు చూశారంటండి. ఆహా, ఇంత క్షేమంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి లోపల కుళ్ళుకుంటున్నాడట, మత్సరపడుతున్నాడట. ఏంది ప్రభువా, నీ సన్నిధిలో నేను అంత నమ్మకంగా ఉన్నాను, నీ సన్నిధిలో ఎప్పుడు నేను కనపరుస్తూ ఉన్నాను కదా, నా కుమారుడు నీ సన్నిధిలో బతుకుతూ ఉన్నారు కదా, వాయిద్యాలు చక్కగా వాయిస్తున్నారు కదా, నా జీవితం అంతా నీకోసమే అన్నట్లుగా బ్రతుకుతున్నానే, నాకేమో ఈ దరిద్రమైన స్థితి, వారేమో ఉన్నతంగా ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచన చేశాడంటండి. వాళ్ళ వైపు చూసి కుళ్ళుకుంటున్నాడు. మనము కూడా చాలామంది మనము కూడా అలాగే ఉంటాం. అరే, ఇంత భక్తి చేస్తున్నా, రోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, కుటుంబం అంతా కూడి ఇంట్లో ప్రార్థన చేస్తాం, ఏ పని చేసినా కానీ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసే ప్రారంభిస్తూ ఉన్నాం, నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. అయినా కానీ నాకు కష్టాలు తప్పట్లేదు. ఎంత నమ్మకంగా ఉన్నా కానీ కష్టాలు తప్పట్లేదే. ప్రభు సన్నిధిలో ఏ పరిచర్య ఉన్నా వెళ్తున్నానే, కానీ ఎందుకు నా పరిస్థితి ఇంతే? ఎందుకు అప్పుల బాధే, అప్పులతో సతమవుతున్నాను. నేను చేసినంత వ్యర్థమేనా? నా కష్టమంతా వ్యర్థమేనా? అసలు నేను చేసే ప్రార్థన నా దేవుడు ఆలకిస్తున్నాడా, ఆలకించట్లేదా అనే సందేహాలు మళ్ళీ అనేకులకు వచ్చి ఉంటాయి. అవునా కాదండి?
అనేకులకి ఈ సందేహాలు వచ్చి ఉంటాయి. నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తా, కానీ నా కష్టం తీరట్లేదు. సమస్య మీద సమస్య పెరిగిపోతూ ఉంది. పర్లేదు, ప్రభు సహాయం చేశాడు, కొంచెం కోలుకున్నాను అనేసరికి మరలా ఏదో ఒక పరిస్థితి వచ్చి మీద పడుతుంది, ఏదో ఒక శ్రమ వచ్చి మీద పడుతుంది. మరలా తిప్పుకోలేక మళ్ళీ కొన్ని మాసాలు గడవటం, ఇట్లా జరుగుతూ ఉంది. ఎందుకు? నేనేం తప్పు చేశాను? నేను ఏ పాపం చేశాను? ప్రభు సొంత నమ్మకంగా బ్రతకడమే నేను చేసిన తప్ప? అన్ని విషయాలు నా దేవునికి నమ్మకంగా ఉండడమే నేను చేసిన తప్ప అని ఆలోచన చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారండి. అలాంటి వారే ఈ యొక్క ఆసాపు గారు కూడా అలాగున ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఇంత నమ్మకంగా ఉన్నా కానీ నా బతుకేమో ఇంతే ఉంది, వాళ్ళేమో ఉన్నతంగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ అంటారు కదా, ఇదిగో నా కాళ్ళు జారటానికి కొంచెమే తప్పింది. ఎందుకయ్యా నీ కాలు జారింది? నేను అనుకున్నాను నా దేవుడు నన్ను చూడట్లేదేమో, నేను అనుకున్నాను నా ప్రార్థన అంతా వ్యర్థమేనేమో, నేను అనుకున్నాను ఇంతకాలం నా సన్నిధిలో, ఆయన సన్నిధిలో నేను బ్రతికిన భక్తి జీవితం అంతా కూడా వృధా అయిపోయింది, నా రెక్కల కష్టము నీరు వరే కాలిపోయింది అని అనుకున్నాను. కానీ ప్రభువట ఆయనతో మాట్లాడతాడట, ఇదిగో ఆసాపు, నువ్వెంత బాధపడుతున్నావే, ఒకసారి వారి వైపు చూడు అంటాడండి. వారి వైపు చూడు అంటాడు. వారట మంచిగా తాగుతూ తిరుగుతూ గంతులేస్తూ ఉన్నారు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు, మాకేమీ కొదువు లేదు అన్నట్లు ఉన్నారు. కానీ వారట ఆ పర్వతం యొక్క చివరి నిలబడి ఉన్నారంట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పర్వతం యొక్క చివరి ఉన్నారు. తాగుతూ ఊగుతాట ఒక్కడికి ఎనికేస్తున్నాడట. ఎనికేసిన వాడు పక్కనోడు చూడటానికి కనబట్టలేదు. ఎందు ప్రభు అంటే జారి కింద పడుతున్నారు, అమాంతన ప్రాణాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, దుష్టులకు వారి మరణము హఠాత్తుగా వస్తుందట, అకస్మాత్తుగా వారికి మరణం సంభవిస్తుంది. నీ కళ్ళ ముందు మంచిగా ఉండొచ్చు, లగ్జరీగా వారు తిరగవచ్చు, కానీ వారు నాశనానికి సమీపంలో ఉన్నారని గుర్తెరగాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. వారు నాశనానికి సమీపంగా ఉన్నారు. వారు అంతా తర్వాత వారికి నిత్యము మరణమే. ఇక యుగాలు వారు కాలే ప్రాంతంలోనికి పడిపోబోతున్నారు అని అర్థం. ఆ విషయాలు ఏమి వాళ్ళు పట్టించుకోరు, వాటి దేవునికి సంబంధం లేదు. వాళ్ళు అంటారు కదా, బతికున్నా పుట్టాను నాకు తెలుసు, చచ్చిపోతాను నాకు తెలుసు. ఎట్లాగంటే పుడుతున్న వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను, నాకన్నా పెద్దవాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఆ తర్వాత ఏమోనో ఎవడు ఎరుగును అంటారండి. పుట్టే చూస్తున్నా, సచ్చే చూస్తున్నా, చనిపోయిన తర్వాత వాడు ఏమవుతాడు, ఎక్కడ ఉంటారు? బతికినంత కాలమే నా జీవితం, సుఖంగా సంతోషంగా నేను బ్రతకాలి అనుకుంటున్నారు. ధనవంతుడు కూడా అలాగే ఆలోచన చేస్తున్నాడండి. తన ప్రాణంతో చెప్పుకుంటాడట, నా ప్రాణమా తిను తాగు సంతోషించు, అనేక తరాలకు సరిపోయినంత నీకు సమకూర్చబడింది అని చెప్పుకుంటాడట. ప్రభు అంటాడు కదా, అరే పిచ్చోడా, నువ్వు ఎంతగా ఉల్లసించిపోతున్నావే, నీ ప్రాణంతో గంతులేస్తున్నావే చెప్పుకుంటున్నావు కదా, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? నీ సంపాదన అంతా ఏమవుతుంది? ఎవడి పాలవుతున్నా సంపాదన అని దేవుడు అంటారంటండి. అందుకే ధనము శాశ్వతం కాదు, నువ్వు బ్రతుకుతున్నటువంటి హుందా జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉంటామో, ఆయన సన్నిధిలో ఏ పని చేసినా మనస్ఫూర్తిగా పని చేస్తామో, అప్పుడు గొప్ప దీవెన మన కొరకు దాచబడి ఉంటుంది.
గొప్ప దీవెన, ఎవడు ఊహించలేని దీవెన, కని విని ఎరగని దీవెన మన కొరకు దాచబడి ఉందండి. హిజ్కియా గారు అంటారు కదా, వీరిలాగా ఆయన సనగలేదు, గొనగలేదు, కోప్పలేదు. ప్రభువా, ఇంత నమ్మకంగా ఉండి నీ మందిరంలో ఎంతగానే బ్రతికాను, ఇంత పని చేశాను కదా అని కోప్పలేదండి. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుని యొక్క అధికారం అంటే ఏంటో, దేవుని శక్తి అంటే ఆయనకి తెలుసు. అందుకే బాల్యం నుంచి కూడా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడట, యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడట. కన్నీరు కాడుస్తూ ఆయన చేసింది ఏమి జ్ఞాపకం చేసుకోలేదు, కానీ అయ్యా యథార్థంగా నేను బ్రతికాను కదా, దయచేసి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో కన్నీరు మున్నురుగా ప్రార్థన చేశాడండి. మనము కూడా ఆయన సన్నిధిలో నమ్మకంగా వస్తున్న మనము, నమ్మకంగా బ్రతుకుతున్న మనము కూడా, ఇదిగో నీకోసం ఇంత చేశా అంత చేశా అని ప్రభు సన్నిధిలో మనం గొప్పలు చెప్పుకునేవారిగా ఉండకూడదు. కానీ ఏ పరిస్థితులు అయినా ప్రభు పాదాలు పట్టుకొని అడగగలిగేవారిగా మనం మార్చబడాలి. ప్రభు పాదాల యొద్ద మన కన్నీరు కార్చేవారిగా మనం గనక మారితే ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడానికి హంతు లేదట. హిజ్కియా ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో వెంటనే దేవుని మనసట కరిగిపోయిందండి. దేవుని మనసు కరిగిపోయింది. మీకు విషయం చెప్పాలంటే, మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన క్షణాల్లో భూమిని మొత్తము చుట్టేయగలడు. సప్త సముద్రాలు ఏకదాటిగా దాటిపోగల మన దేవుడు. అయితే ఆయన దాటలేనిది ఒకటి ఉందట. సప్త సముద్రాలు దాటిపోగలడు, కానీ ఆయన దాటలేనిది ఒకటి ఉందట. అది దాటి ఒక్క అడుగు ముందుకు వెళ్ళాడు ఆయన. ఏంటి, సర్వశక్తిమంతుడే దాటి ముందుకు వెళ్ళాడా? అవును. నువ్వు కార్చే ఒక్క కన్నీటి బొట్టును దాటి ముందుకు పోలేడు ఆయన. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు కాచే కన్నీటి బొట్టుకి ఎంతో విలువ ఉంది. ప్రతి బొట్టు కూడా ఆయన రాజ్యంలో దాచబడుతుందట. ఒక సీసాలో దాచబడతాయి ప్రతి కన్నీటి బొట్టు. నువ్వు కాచే ఒక్కొక్క బొట్టుకి ఒక గొప్ప విలువ ఉందమ్మా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఏమాత్రం మరవబడదు. ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి బొట్టు ఒక దినాన ప్రభువు సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిద్ది. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువట తట్టుకోలేక వెంటనే తన సేవకునికి తన మాట ప్రకటిస్తాడు. చూద్దాం ఆ మాట కూడా ఒకసారి. అదే 38వ అధ్యాయం. నీవు తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లనము, ఇదిగో నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, చూడండి, నీవు కన్నీళ్లు విడిచిన చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. నువ్వు యథార్థంగా ఉన్నావు, నేను చూడట్లేదు. నువ్వు కన్నీటి విడిచావే, ఆ కన్నీటిని నేను చూస్తున్నాను అంటాడు ఆయన. యథార్థంగా ఉన్నాను, నువ్వు పొంగిపోకుండా నా పాదాలు పట్టుకుంటున్నావే, మోకరిల్లి గోడతోటి తిరిగి ప్రభువా నీకు ఆకలేస్తున్నావే, ఇదిగో నీ మొర నాకు ఇంపుగా మారింది, నాకు ఇంపుగా మారింది. అందుకే నేను ఏం చేస్తున్నానయ్యా అంటే, ఆయన అంటాడు కదా 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి, గట్టిగా చెప్పలు కొడుతున్నాం, కనపడుద్దాం. ప్రభు అంటాడు కదా, నువ్వు కన్ను చూసి నేను చూశాను, అంతేకాదు అందువలన కైన ఫలితార్థం ఏంటయ్యా అంటే, నీ కన్నీటికి ప్రతిగా నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తూ ఉన్నాను. నువ్వు కాచిన కన్నీటి విలువ తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్. అంతేకాదు నువ్వు కాచిన కన్నీటికి
నీ ప్రాకారము చుట్టూ, నీ రాజ్యము చుట్టూ నేను కంచె వేసి అశ్షూరు రాజు చేతిలో నువ్వు పడకుండా కాపాడుతాను. హిజ్కియా అడిగిందేమో, అయ్యా యథార్థంగా ఉన్నాను, నన్ను బ్రతికించయ్యా అన్నాడండి. నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు అట 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అంతేకాదు తన రాజ్యానికి కాపుదలనిచ్చాడు. అతను అడగలేదు, కానీ అడగకుండానే అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా వచ్చే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడని ఆయన ఎరిగి ప్రార్థన చేస్తున్నాడండి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో. మనము కూడా అలాగ ఉండగలిగితే నిశ్చయముగా ప్రభు మనల్ని హెచ్చించువాడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన సహాయం చేసి ఘనపరిచే దేవుడిగా ఉన్నాడు. అందరూ అనుకొని ఉండవచ్చు హిజ్కియా పని అయిపోయింది అని, కానీ అతను కార్చిన కన్నీరు తన జీవితాన్ని తిరగరాసింది. మనము కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చేవారుగా ఉంటే అద్భుతాలు చేస్తాడండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుడికి ఇటు ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అదేవిధంగా అసలు యథార్థత అంటే ఏంటి, యథార్థంగా ఉండరు ఎలాగ ఉంటారు అంటే సామెతల గ్రంథంలో ఆ మాటలు రాయబడతాయి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం ఒకసారి. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట. దీనికి స్తోత్రం చేద్దాం ఒకసారి అందరం, హల్లెలూయా. యథార్థంగా బ్రతికేవాడట యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన యందు భయము భక్తి లేకుండా ఎవరైనా ఉంటే అట్టి వాడట యథార్థవంతులని చెప్పుకోవడానికి యోగ్యుడు కాదట. అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉంటున్నాను, అప్పగించిన ప్రతి పనిలో నమ్మకంగా చేస్తూ ఉన్నాను కాబట్టి నేను యథార్థవంతుని అని చెప్పుకుంటే సరిపోదట. దీని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులట యెహోవా యందు ఎలా ఉంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకంటే నువ్వు సృజించిన వాడు నీ దేవుడు, నిన్ను నిర్మించిన వాడు నీ దేవుడు. ఆయనను కాక నువ్వు ఎటు వెళ్ళినా కానీ నీవు కృతజ్ఞుడివి కాదు, విశ్వాసం లేని వాడివే. ఎందుకయ్యా అంటే నీ ప్రభువే నీకు ప్రాణం పెట్టాడు, నీ ప్రభువే తన రూపంలో నువ్వు చేసుకున్నాడు. నీ ప్రభువే ఆయనలా చేసుకొని ఆయనతో నువ్వు బ్రతకాలని ఆశపడేవాడు. అలాంటి ఆయన్ని విడిచిపెట్టి నువ్వు ఎటెటో తిరిగితే ఎట్లా యథార్థవంతురాలు పిలువబడతావు? మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, ఒక వ్యక్తిని ఎద్దకు వచ్చి అర్జించాడు, అన్నా ఆపదలో ఉన్నాను సహాయం చేయన్నా, సహాయం అని అడిగాడు అనుకోండి. అడిగిన వ్యక్తికి కాదనుకో నువ్వు సహాయం చేసావు అనుకో, ఆ తర్వాత ఆ వ్యక్తి అది తీసుకొని మంచిగా ఎదిగి వర్ధిల్లిన తర్వాత నిన్ను మర్చిపోయి తన పనిలో తను నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి యథార్థంగా ఉన్నవాడా? యథార్థంగా ఉన్నట్లు ఆ వ్యక్తిని చెప్తామా? లేదు. ఎందుకంటే చేసిన మేలు మరచినవాడు ఆ వ్యక్తి. ఎట్లా యథార్థవంతుగా ఉంటాడు? మేలు మరిచిన వారు ప్రశ్నలుగా మారుతారట. కృతజ్ఞత లేక ఇశ్రాయేలు జనులు అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఆకులు రాలినట్టు రాలిపోయారండి, కృతజ్ఞత లేని వారై. అలాంటిది
నీకు ఒక చక్కని ఆకారాన్ని ఇచ్చి ఈ సృష్టి అంతా నీ నోటితో కలుగు చేసి తన చేతితో నీ రూపాన్ని చేసి నీ యొక్క నాసిక రంధ్రాల్లో ఆ జీవవాయువు ఊది నీకు ప్రాణాన్ని పెట్టి నీకు మహిమనిచ్చిన ఆ దేవుణ్ణి మనం మరిచి తిరిగితే యథార్థవంతులు ఎలాగవుతాం? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. మనిషికి విధేంటయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటయే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అది మనిషి పని. దేవుడు అందుకే మనిషిని పుట్టించాడు. మనిషి పట్ల దేవుని చిత్తం అది అయ్యింది. కానీ ఈ దినాన ఆ సృజించిన దేవుని మరచి సృష్టిని ఆరాధిస్తున్నాడు మనిషి. పాపం వచ్చింది, దేవునికి దూరం అయిపోయాడు మనిషి. దేవుడు అంటే ఎవరో తెలియని వాడిగా మారిపోయాడు. అసలు దేవుడు ఉన్నాడా అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు మనిషి. ఎందుకంటే పాపం చేయడం వలన ఆయన సహవాసాన్ని కోల్పోయడం వలన దేవుడు త్రోసి వేశాడు ఆదిమ మనుషుల్ని. ఆ తర్వాత వారి పాపం భయంకరంగా పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత మరలా ఇదిగో నేను ఉన్నాను, నేనే దేవుణ్ణి, నేను సజీవుణ్ణి, నేను నిన్న నేడు నిరంతరం కూడా సజీవునిగా ఉన్నాను, సమస్తాన్ని చూస్తూ ఉన్నాను అని చెప్పటానికి నేను ప్రేమమూర్తిని, నా ప్రేమ చేత ఇదిగో నేను కొంటాను అని చెప్పి నిరూపించుకోవటానికట ఆ తండ్రి తన కుమారుని మన కొరకు బలియాగంగా పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, నేను విడిచిపెట్టనని చెప్పి చెప్పడానికి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పడానికి, ఇశ్రాయేలు జనుల మధ్యలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు అంటాడు కదా. ఇదిగో మీ మధ్య జరిగిన ఇలాంటి కార్యాలు లోకంలో ఎక్కడైనా జరిగాయా? ఒకసారి మీరు చూడండి. ఎర్ర సముద్రాన్ని ఎవరైనా పాయలు చేశాడా? ఎడారిలో నుంచి ఎవరైనా నడిపించారా? చెప్పులకి ఉన్న వార తెగిపోకుండా, వేసుకున్న వస్త్రాలు నలిగిపోకుండా, పాతగిల్లకుండా ఎవడైనా నడిపించ 40 సంవత్సరాలు? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇశ్రాయేలు జనులతో ప్రభు అంటాడండి. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఏదైనా చేయగలను అని ఆయన చూపించుకోవటానికి వారి పట్ల ఆయన కృప కనపరుస్తూ వచ్చాడు. కానీ ఆ ఇశ్రాయేలు జనులు మాత్రం ఆయన చేసిన మేలుని, పప్పులో కరివేపాకు ఉంటుంది కదా, కొంతమంది ఏం చేస్తారు, తీసి అక్కడ పడేస్తారు. ఆ కరివేపాకు పడేసినట్లుగా ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయారండి. వారి పట్ల ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. రాత్రి వెన్నెల దెబ్బైనా, పగులు ఎన్న దెబ్బైనా తగలకుండా కాపాడిన దేవుణ్ణి మరచిపోయారు. ఆకలేస్తే అన్నం పెట్టాడా దేవుడు? అంటారు కదా, ఇదిగో ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు పుష్టిగా ఆహారం ఉంది, అక్కడ దోసకాయలు, కీరగాయలు, ఆకుకూరలు ఎంత కమ్మగుండాయో అని దేవుని సేవకు మీద సనుగుతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా నిలిచారండి. అరే మన దేవుడు సముద్రాన్ని పాలు చేశాడు కదా, ప్రార్థన చేస్తే అన్నం పెట్టడా అని వారు ఆలోచన చేయలేకపోయారండి. ఆలోచన చేయలేకపోయారు. 40 సంవత్సరాలు కాపాడుతూ ఉన్నాడు కదా, నీళ్ళు అడిగితే బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు కదా, ఎవరైనా చేస్తారా? మన దేవుడు చేశాడని చెప్పి మరిచిపోయి దేవుని మీదే తిరగబడ్డారు. దేవుని కోపం రగిలింది. ఒక మోసం మొదలుపెట్టుకొని రగులుతూ వచ్చిందట. వారు చేసిన తిరుగుబాటుకి అనేకులు రాలిపోయారు, అనగా చనిపోయారు. ఐగుప్తు నుంచి ఇదిగో ఎవరైతే బయలుదేరారో వారిలో ఒక 2 తప్ప అందరూ చనిపోయారండి.
ఐగుప్తు నుంచి బయలుదేరి వాళ్ళు 2 మాత్రం బ్రతికారు, కనాను దేశంలో ప్రవేశించారు. మిగిలిన వాళ్ళు మొత్తం చనిపోయారు. ఎందుకయ్యా అంటే విశ్వాస భ్రష్టులు అయ్యారు, కృతజ్ఞతాహీనులు అయ్యారు, అందుకే మరణించారు. ఈ దినాన మనుషులు కూడా మనం నిర్మించిన దేవుడిని మర్చిపోతూ ఉన్నాం. ప్రాణం పెట్టిన యేసయ్యని మర్చిపోతూ ఉన్నారు. యేసయ్య ప్రాణం పెట్టారయ్యా నీకోసం, నా కోసం. నువ్వు ఇంకా పరిశుద్ధిగా మారక ముందే ఒక నీతిమంతుని కోసమట మరో వ్యక్తి చనిపోవటం చాలా కష్టం. అంతెందుకు, ఇంట్లో ఉన్న మనమే మన పిల్లవాడికి హాని కలిగితే గబొక్కుని పట్టుకుంటాం. అదే వాడు చెరువులో పడి కొట్టుకొని పోతూ ఉంటే నీకు ఈత రాదనుకో, దూకుతావా? ఎందుకని? అమ్మో పోతాడు, ఒక్కడు పోతాడు, దూకితే నేను కూడా స్తోత్రమే, దీనికి స్తోత్రం, హల్లెలూయా. భయపడి ఆగే మనం కన్న బిడ్డ కోసమే తెగించి ముందుకు వెళ్ళిన మనం. కానీ మన యేసయ్యట మనం ఇంకా పాపంలో ఉండగానే, మనం ఇంకా పుట్టక ముడిపే, ఆయన చనిపోయింది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కానీ మనం పుట్టి మహా అయితే 70 సంవత్సరాలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాల లోపు వాళ్ళమే. కానీ ఇప్పుడు పుట్టిన మన కోసం కూడా ఆయన అప్పుడే రక్తాన్ని కాచాడు. గట్టిగా చప్పట్లు కొడుతు మనసారా స్తోత్ర స్తోత్ర హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు పుట్టిన నీ కోసం ఆయన అప్పుడే మరణించాడు. అంతగా ప్రేమించాడండి, అంతగా ప్రేమించాడు ఆయన. మనమైతే పాపులుగా ఉండవలసిన వారమే. ఎందుకో తెలుసా? కర్మహాత పాపి, పుట్టుకతోనే పాపులం. ఎందుకంటే మన తండ్రులు తల్లులు కూడా పాపం చేస్తారు, వారు పాపము మనకు అంటుతుంది. చేసిన పనిని బట్టి పాపిగా మార్చబడ్డాం, మన ఆలోచన బట్టి పాపులుగా మార్చబడుతూ ఉన్నాం. శరీరంగా పాపం చేయడం కాదు, కానీ మన హృదయములో పాప తలంపు తలంచినా కానీ ఆ వ్యక్తి పాపిగా మార్చబడతాడట. ఎంతమంది పాప తలంపులు రావట్లేదు? ప్రతి మనిషికి వస్తాయి. అయితే ఆ పాపాలన్నింటిలో నుంచి నిన్ను పరిశుద్ధిగా మార్చింది నా యేసు రక్తం. ఒక్కసారి కాచారు రక్తం, ఆయన అందరినీ పరిశుద్ధిగా మార్చాడు. అయితే ఇప్పుడు ఆయన సన్నిధిలో చేరిన మనం అందరము కూడా పరిశుద్ధులమేనా? అందరం పరిశుద్ధమేనా? అందరము నీతిమంతులమేనా? హల్లెలూయా. అందరం చదువు, ఒక చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ రక్తం చిందించడం వలన అందరి పాపాలను కొట్టివేయబడ్డాయని. అయితే ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము పరిశుద్ధులమేనా? ఇప్పుడు పాపం లేనివాడు పరిశుద్ధుడు. మరి మనందరం పరిశుద్ధులమేనా? ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతారో అటువాడు రక్షించబడతాడు, అటువాడు నీతిమంతుగా మార్చబడతాడు. ఆ రక్తం వల్ల మనము నీతిమంతుగా మార్చబడ్డాం. అయితే మనందరం నీతిమంతులమే, మనందరం పరలోకానికి వెళ్తాం. ఆమేన్. మనందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. వెళ్తాం, వెళ్ళమండి. అందరూ పరలోకానికి పోతామా పోమా? పోమా. మరి మన ఆశ ఏంటి? మనం ఎందుకు బంధానికి వస్తూ ఉన్నాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నాం? ఇదిగో లోకంలో చాలామంది ఉన్నారు, ఇష్టానుసారం తిరుగుతూ ఉన్నారు. ఆదివారం రోజు పనికి పోతే, ఇప్పుడైతే పనులు సరిగ్గా లేవనుకోండి, పని ఉన్నప్పుడైతే 500 600 ఇచ్చారు, కమ్మగా డబ్బులన్నీ మిగులుతాయి కదా, అంతేనా కాదా? కానీ దేవుని మందిరం ఎందుకు వస్తున్నామంటే, నా దేవుడు సజీవుడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయనని ఆరాధించి ఆయన గణపరచాలి. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు,
కనుక నేను ఆయన్ని స్తుతించి ఘనపరచాలని మందిరానికి వస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన్ని సేవిస్తే నా దేవుడు నేను చనిపోయిన తర్వాత ఆయనతో కూడా నన్ను లేవనెత్తుతాడు. ప్రభు అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యము జీవిస్తాడు. జీవాహారము నేనే. ఎవడైతే నన్ను తింటారో, రక్తాన్ని పానం చేస్తారో అట్టి వారు నిత్య జీవానికి యోగ్యులు లేదా పాత్రులు. మనలో చాలామంది ప్రభు పలారాధన చేయి వేస్తూ ఉన్నాం, శరీరాన్ని రక్తాన్ని త్రాగుతూ ఉన్నాం, నిత్య జీవానికి పాత్రుగా మార్చబడుతూ ఉన్నాం. అయితే మనం అందరం పరలోకానికి వెళ్తామా? ప్రభు చెప్పాడు, నిత్య జీవానికి పాత్రువి. ఆ రక్తాన్ని తాగి ఆ శరీరాన్ని భుజిస్తే నిత్య జీవానికి నువ్వే పాత్రుని యేసయ్య చెప్పాడండి. పరలోకం వెళ్తామా వెళ్ళమా? ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి వెళ్తామని. ప్రభు ఒక స్పష్టంగా చెప్తుంది, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు బాబు, అమ్మా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, నీతో పాటు నేను లేవనెత్తానని చెప్తున్నాడు యేసయ్య. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఆ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుబడట అందరి వల్ల చనిపోక ప్రభువుతో పాటు యుగయుగాలు బ్రతుకుతారు. అయితే దానితో పాటు కూడా ప్రభువు ఆత్మను పొందుకోవాలి. ప్రభు ఆత్మను పొందుకున్నప్పుడు, ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడే నువ్వు ఆయన రాజ్యానికి యోగ్యునిగా మార్చబడతావు. అలా కనుక నువ్వు లేకుండా ఇదిగో నిష్ఠానుసారం బ్రతికి బల్లారాధనప్పుడు మందిరానికి వచ్చి ఆ శరీరాన్ని భుజించి రక్తాన్ని తాగి ఇదిగో నేను కూడా నిత్య జీవానికి పాత్రునే అని అనుకున్నావు, మోసపోతావమ్మా. యేసు రక్తము ప్రతి పాపిని కడుగుతుంది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే అది అర్పించబడుతుంది లేదా అంగీకరించబడుతుంది. మీకు అర్థమైనా చెప్పాలంటే, ప్రభుత్వం వారు ఒక జీవోని ఫామ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవానికి 15,000 ఇస్తామని చెప్పారు. బడికి వెళ్తే ప్రతి పిల్లవానికి 15,000 ఇస్తామని చెప్పాడు ప్రభుత్వం వాళ్ళు. ఎంతమందికి పడ్డాయండి? స్తోత్రం, హల్లెలూయా. అవి పడ్డా పడపోయినా కానీ, అయితే ఎవరైతే దానిలో ఆ పిల్లవాడి యొక్క పేరు రాయించుకుంటారో, హాజరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. అట్లా కాకుండా పేరు రాయించుకొని ఒక నెల పోయి వాడు బడి మానేసిన అనుకోండి, వాడికి ఇస్తారా? ఎవరు? అదేంది, ప్రతి పిల్లవానికి 15,000 ఇద్దరున్నా ముగ్గురున్నా ఎందుకు ఎవరు? హాజరు ఉండాలి అక్కడ. అట్లాగే ప్రతి పాపిని పరిశుద్ధపరుస్తున్నాడు. అయితే ఎవరికయ్యా ఈ రక్షణ అంటే, ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. అట్టి వాడు మాత్రమే పరలోకానికి పాత్రుడు. ఎవరయ్యా ఉంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఇలాగూ ఉంటారండి. భయభక్తులు లేని వారు ఆయన పట్టించుకోరు. భయభక్తులు లేని వారు దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. యథార్థవంతులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు ఉంటేనే ప్రభువుని మనసారా సేవిస్తాం. భయభక్తులు ఉంటేనే ప్రభువు కొరకు బ్రతుకుతాం. భయభక్తుల్లో 2 ఉన్నాయి, భయము భక్తి. ఈ భయం ఏం చేస్తుందంటే, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన అగ్ని నేత్రము కలిగిన వాడు, ఆయన కను చూపుకి ఏది కూడా మరుగై ఉండదు, ఆయన చీకట్లో కూడా వెలుగులో చూడగలడు అని ఆ దేవునికి భయపడతాం. పాపం చేయడానికి వెనుకడిగేస్తాం.
ఈ మనిషి అయినా ఏ తప్పు కార్యం చేయాలంటే ముందు చూస్తాడట, తర్వాత పక్కకు చూస్తాడు. రెండు అయిపోయినాయి, మీరు నీ పక్క ఇటు చూస్తాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరులే ఆలోచించుకొని మరలా వెనక్కి తిరిగి చూస్తాడు. తిరిగి వెనకెవరు చూడట్లేదులే అని చెప్పి ధైర్యంగా వాడు కార్యం చేయడానికి ముందుకు వెళ్తాడండి. కానీ పరమందు నుండి ఒక ఆయన చూస్తున్నాడని వాడు గుర్తించడు. ఇదిగో నాకు స్లాబ్ అడ్డం ఉంది, పైన ఎవడో నాకు పని లేదు అని అనుకుంటే మోసపోయిన వాడినే. ఎందుకంటే నా దేవునికి స్లాబు అడ్డం కాదు. ఆ దేవునికి స్లాబ్ అడ్డంగా ఉండదు. ఆయన ఎవరంటే హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, ఆయన హృదయాంతరంగాన్ని పరిశోధిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయనకి మరుగైంది ఏమీ లేదు అని ఆయన యందు భయం ఉన్నవాడు ఆలోచన చేసి పాపం చేయకుండా ఉంటాడండి. భయం లేకపోతే ఎవరు నాకేం పని అనుకొని వాడు నచ్చిన కార్యాలు చేస్తాడు. అదే భక్తి. భయం అయిపోయింది, భక్తి ఉంది కదా. ఈ భక్తి ఏం చేస్తుందంటే ప్రభువుని నిన్ను సేవించేలా చేస్తుంది, ప్రభువు పట్ల విశ్వాసం ఉంచేలా చేస్తుంది, ఆయన యందు కృతజ్ఞునిగా నిన్ను మారుస్తుంది. ఆయన చేసిన మేలుకి నువ్వు మర్చిపోవు. అది భక్తి చేస్తుంది. ఎప్పుడు నీ దేవుని స్తుతించాలనిపిస్తూ ఉంది. అందుకే దావీదు అంటాడు కదా తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము అని చెప్పుకుంటాడు. దేవుని యందు భక్తి ఉన్నవాడు తన ప్రాణంతో చెప్పుకుంటాడండి. భక్తి ఉంటే. భక్తి లేకపోతే ఆ ధనవంతుడా చెప్పుకుంటాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించని వాళ్ళ చెప్పుకుంటాడు. అది భక్తిపరుడికి భక్తి లేని వాడికి మధ్య వ్యత్యాసము. అయితే ఈ భక్తి ఏం చేస్తుందంటే నీ సమయాన్ని వ్యర్థం చేయదు. ఈ భక్తి నీ జీవితాన్ని నాశనం చేయదు. ఈ భక్తి అట ప్రభువుతో నిన్ను బలపరుస్తుంది. ఈ భక్తి ప్రభువుతో నిన్ను అంటు కడుతుంది. ఈ భక్తి నువ్వు చేసినప్పుడు ప్రభు నీలోకి వస్తాడు, నువ్వు ప్రభువులో ఉంటావు, ఇద్దరు ఏకమై ఉంటాం. నువ్వు నేను ఆయన అందరం ఏకమై ఉంటామండి. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు ఉన్నప్పుడు. ఈ భక్తి ఆయన శక్తిని పొందుకునేలా చేస్తుంది. నువ్వు చేసే నీ భక్తి నీ అక్కర్లు తీరుస్తుంది. నువ్వు చేసే నీ భక్తి నీ భవిష్యత్తును మారుస్తుంది. మనము చేసే మన భక్తి మన జీవితాలతో పాటు మన పిల్లల జీవితాలు కూడా మారుస్తుంది. తనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, నా ఎవడైతే భయభక్తి కలిగి నా ఆజ్ఞను నడుచుకుంటాడో అట్టి వానికట 1000 తరాలట ఏం చేస్తాడు ఆయన? కృప అనుగ్రహిస్తాడు. భయభక్తులుంటే 1000 తరాలు కృప అనుగ్రహిస్తాడండి. అది భయభక్తున్న శక్తి అంటే. భక్తిహీనుడికి ఈ అవకాశం లేదు. వాడు కష్టపడితేనే తినాలి. కష్టపడ్డా కానీ వాడి కష్టార్జితం ఇంటికి వస్తుందో లేదో తెలియదు. కానీ నీతిమంతుల కష్టార్జితం నిత్యము నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కొద్దిగైనా కానీ సమృద్ధి కలుగు చేస్తుంది వాడికి. దేవుడు యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన శక్తిని పొందుకొని ఆయన బలము చేత నిత్యము నింపబడతామండి. ఏ మేలు కొద్దివై ఉండదు. ఆయన అంటాడు కదా, సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నా పిల్లలు ఆకలి కొనరు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు ఆకలి కొనరు. ఈతన ప్రభు అన్నాడు కదా, నీవు కనుక దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండగలిగితే నిత్యముగా ఆయన సింహానికైనా ఆకలి పెడతాడు కానీ నిన్ను ఆకలిగా ఉంచడు. నీకు ఏ మేలు కొదువు చేయడు. ఆమేన్. అలాగున ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రీమంతుడు. మన దేవుడు ధనవంతుడు. ధనవంతుడి పిల్లలు ఏమవుతారు? ధనవంతులు అవుతారు.
మనందరం కూడా ధనవంతులము. ప్రభు యొక్క కృపను బట్టి ధనవంతులుగా ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే ధనవంతులకు లేని భాగ్యము మనకు అనుగ్రహించాడు ఆయన. అర్థం కాలేదా? ధనవంతుడు లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. ఎందుకయ్యా అంటే ధనవంతుడు వాడుకున్న దాన్ని బట్టి సంతోషించి విర్రవిగి గర్వంగా జీవిస్తాడు. నాకేమి తక్కువలే అనుకుంటాడు. అందుకే ప్రభు అంటాడు కదా, ఒంటైనా కానీ సూది బెజ్జంలో నుంచి వెళ్ళిపోతుంది, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ బీదలైన మనము ధన్యులం. ఆమేన్. బీదలైన మనము ధన్యులం. ఎందుకంటే ఆయన సువార్త బీదలకు ప్రకటించబడింది. ధనవంతుడు మరణిస్తే నరకానికి పోతాడేమో, బీదమైన నీవు ఏ పూటకు ఆ పూట గడుపుతున్నావు నీవు ధన్యుడువు, ధన్యురాలు. ఎందుకంటే నా దేవుని గుర్చిన రక్షణ సువార్త నువ్వు వింటూ ఉన్నావు. ఆ రాజ్యాన్ని గుర్చిన రక్షణ సువార్త నీ చెవులో పడుతూ ఉంది. ఆయన నమ్మి విశ్వసిస్తావు కనుక యుగ యుగాలు జీవిస్తాం. కానీ ఆ మనిషి 70 సంవత్సరాలు, అధిక బలమైన 80 సంవత్సరాలు, అది కూడా దుఃఖము ఆయాసమే. వాడికి ఈ భాగ్యం లేదండి. 70 సంవత్సరాలు మాత్రమే. మనము యుగ యుగాలు మన రాజుతో ఏలుతా ఒక రాజుగా ఉంటాం. మనం ఆయన సింహాసనం కూర్చుంటాం. ఈ మనుషులు కూర్చునే సింహాసనం ఎంత ఉంటుంది, కానీ ఆ రాజు కూర్చునే సింహాసనం మహోన్నతమైనది అది. అందుకే మనము ధన్యులం. బీదవానిగా పుట్టిన నేను ధన్యుణ్ణి. నా రాజు యొక్క సువార్త వింటున్నాను. నా రాజు నివసించే ఆ స్థలమును గురించి విని ప్రకటిస్తూ ఉన్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యథార్థంగా ఉన్నవాడు భయభక్తులు కలిగి ఉంటాడు. భయభక్తులు కలిగిన వాడు ప్రభువుని ఆనుకొని ఉంటాడు. ప్రభువుని ఆనుకొని ఉంటారండి. అనే శక్తిని నిత్యము అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఒక దినాన నీ ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరుతుంది. ఆ దినాన కొర్నేలిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలు అనుకుని ఉన్నాడు, నా దేవుని నన్ను దర్శిస్తాడని, ఆత్మతో నన్ను నా కుటుంబ సభ్యులందరూ నింపుతాడని. కానీ ఆశ్చర్య రీతిగా అన్యులైన వారిని దేవుడు తన ఆత్మతో నింపి బలపరిచాడండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న మాట చెప్పి నా మాట నేను ముగిస్తాను. ఏంటయ్యా అంటే, ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఒక ముసలమ్మ కాడికి వెళ్ళి అడిగాడట, ముసలమ్మ నీకు పింఛన్ వస్తుందా అన్నాడంట. అంటే వచ్చిద్దయ్యా అన్నది. పింఛన్ వచ్చిద్దయ్యా అన్నది బాగా తలూపింది. అయితే ఆ వ్యక్తి అన్నాడంట గుండె పగిలిపోయేలాగా, ఒకవేళ ఆదివారం పూట పింఛన్ ఎత్తా తరువాత వస్తే పింఛను ఈయన అని చెప్పాడు అనుకో, నువ్వేం చేస్తావు అని ప్రశ్న వేశాడండి. ఈరోజు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న పెద్దవాళ్ళారా, నిజంగానే ఆదివారమే పింఛన్ ఎత్తాము తర్వాత పింఛన్ ఇయ్యము అంటే మీరేం చేస్తారు? వృద్ధాప్యులు తల్లులారా తండ్రులారా ఏం చేస్తారు? ఒక్క వారమేగా, ఏమైద్దిలే, ఒక వారం మానుకొని పింఛన్ తీసుకొని మిగిలిన 3 వారాలు ప్రభు సన్నిధికి వెళ్తా అని సమాధానం చెప్తారు. అంతేనా కాదా? కాదయ్యా పింఛన్ నాకొద్దు, నేను మందిరానికి వస్తాను ఎవరైనా అంటారా? చెప్పాలి మీరు. ఎవరన్నా అటువంటి త్యాగం అయిన వారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తల్లి అంటదట,
ఆ పింఛం ఇచ్చిన సత్య చచ్చిండు. నేను మాత్రం మందిరానికే పోతా అన్నదట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చప్పట్లు కొడదాం ఒకసారి తల్లికి. వాడు ఇచ్చిన సత్య చచ్చిండు, నేను మందిరానికే పోతా. అదేందవ్వా, ఒక్క వారమేగా ఏమైద్ది? 4,000 వస్తాయి అంత, 4,000. ఆ 4,000 తీసుకొని ఒక వారం ఆగితే 3 వారాలు పోయి చక్కగా దేవుని మందిరంలో కానుక ఇవ్వచ్చు. నువ్వు నీ జీవితం నువ్వు గడుపుకోవచ్చే తల్లి అంటే ఆమె అంటది కదా, ఆ 4,000 నువ్వు అన్నట్టు నాకు ఇస్తాడయ్యా, బాగానే ఉంది. ఆ 4,000 నేను తీసుకున్న తర్వాత ఉన్న పాడుగా నా ప్రాణము స్తోత్రం అంటే దానికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణం స్తోత్రం అన్నది అనుకో. అపవాదను మోసం చేసి ఆ పింఛన్ తీసుకునేలాగా చేసి తీసుకోగానే చచ్చిపోతే ఆ పింఛన్ డబ్బులు ఏమైపోతాయి? ఎవరు తింటారు ఆ పింఛన్ డబ్బులు అంటుందట తల్లి. నిజంగా చూడండి, అంత జ్ఞానం ఇచ్చే దేవుడు తల్లికి. ఇంతకాలను పోషించాను నా దేవుడు. ఈ పింఛన్ మీద నేను ఆధారపడలేదు, ఏ మనిషి మీద నేను ఆధారపడలేదు, సర్వశక్తి నా దేవుని మీద నేను ఆధారపడ్డాను. ఎవరు చూసినా చూడకపోయినా పెట్టినా పెట్టకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా పోషించడానికి సమర్థుడు అని చెప్పింది నా తల్లి. ఇదిగో అలాగూ చెప్పేవారు మనం ఉండాలి. అయ్యా ఇదేదో ఉత్తి మాట అనుకోవచ్చు, లేదు, రేపు దినాల్లో ఇదే జరగబోతుంది, జరిగే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీగా ఉన్న అందరిని కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళందరూ ఏమవుతారు? ఏమని రాస్తారట? ఎస్సీ ఎస్టీ రాస్తారా? లేదు, క్రైస్తవుడు అని రాస్తారట. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు ఎస్సీ ఎస్టీ కాదు, బడుగు బలహీన వర్గాలు కాదు, వీళ్ళకి ఈ పథకాలు ఏమి వర్తించవు. అమ్మఒడి రాదు, పింఛన్ రాదు, మన కరెంటు బిల్లు మనమే కట్టుకోవాలి. అటువంటి పరిస్థితి బహుశా వచ్చిద్దేమో. ఆ తల్లి వలె రోషం కలిగి నిలబడతామా? నిలబడినవాడు నిజముగా ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే షద్రక్ మెషక్ అబేద్నెగో కూడా అలాగే నిలిచారండి. బొమ్మకు మొక్కుతేనే నువ్వు బ్రతుకుతావు, లేకుంటే అగ్నిగుండంలో వేయబడతావు. రాజా, నీ అగ్నిగుండాన్ని నేను భయపడను, నీ మనుషులకు నేను భయపడను, నీ బొమ్మకైతే నేను మొక్కను. ఎందుకయ్యా? నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వేమైనా చేసుకో. ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మాకు ఇష్టమే అంటారండి. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా కానీ సంతోషంగా ప్రాణాన్ని పెడతాం అన్నట్లుగా మాట్లాడతారు వాళ్ళు. అటువంటి త్యాగం కలిగి బ్రతికితే నిన్ను బట్టి ఈ దేశాన్ని మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వారి త్యాగం కలిగి ఉండబట్టి ఆ రాజ్యం వాళ్ళందరట రాజు సహా ఇదిగో వీధి ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ఆ రాజే పలికాడండి. అందరూ ఆయనే సేవించాలి అని చెప్పారు. మనము కూడా ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు యందు రోషం కలిగి ఉంటామో మన జీవితంలో ఆశ్చర్యకరంగా చేస్తాడు ఆయన. చేయకుండా చంపేశాడా? సంతోషం, నమ్మకంగా ప్రభు స్థానంలో గడుపుతాం. ఆయన సింహాసనం మీద ఆశీనులై ఉంటాం. ఇంత బ్రతికి ఇన్ని మాసాలు, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చేదానికి ఆశపడి ఆ ప్రభుత్వానికి మనుషులకు భయపడి మనం కనుక భక్తులు వెనుకడుగు వేస్తే ఈ భక్తి అంతా వ్యర్థమైపోయిద్దండి. భక్తి అంతా వ్యర్థమైపోయిద్ది. నిలబడితే పౌలు అన్నట్లుగా
బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అన్నట్లుగా మారిపోతాం. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలను వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.